హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్. ఈరోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీ చూద్దాం ఎలా చేయాలో. కొబ్బరి డ్రై ఫ్రూట్స్ రవ్వ కజ్జికాయలండి. సో నాకైతే ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెలో 3 కప్స్ మైదా పిండిని తీసుకోవాలి. సో ఇందులోనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం సంక్రాంతి అంటే పిండి వంటల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద స్వీట్ కదా, చాలా ఇష్టంగా చేసుకుంటాం. అండ్ ఈ స్వీట్ అంటే చాలామందికి ఇష్టం కూడా. అండ్ ఇది మనం రకరకాలుగా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇందులో స్టఫింగ్కి డ్రై ఫ్రూట్స్ ఇంకా కొబ్బరి రవ్వ యూస్ చేస్తున్నాను, సూజీ రవ్వ. అండ్ మనము పల్లీలు, బెల్లము, ఇలా పుట్నాల పప్పు, షుగరు, ఇలా చాలా వెరైటీస్తో మనం చేసుకోవచ్చు. సో నేనైతే ఇవాళ డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను, చాలా బాగుంటుంది. సో ఇలా మనం పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకున్నాక ఇందులో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకుంటున్నాను. నేనైతే కాజు ఇంకా బాదం తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న. ఇవి మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులోనే 2 కప్స్ సూజీ రవ్వను యాడ్ చేసుకుంటున్నా. సో ఇది మనం అంతా లో ఫ్లేమ్లోనే మంచిగా కలుపుకుంటూ రోస్ట్ చేయాలండి, ఎందుకంటే మాడు అవ్వకూడదు. మాడిందంటే ఇంకా పోయినట్టే అనమాట. సో అందుకే కలుపుకుంటూ మనం చేసుకోవాలి స్వీట్ని. సో ఇలా చూసారుగా, కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నాను. ఇది ఎండు కొబ్బరి పొడి అండి. ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా కూడా నేతిలో వేసుకొని వేయించుకొని మనం ఇందులో వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇది కొంచెం మంచిగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ స్టఫింగ్లోనే ఉంటుంది కదా టేస్ట్ అంతా. అండ్ నేను ఇందులో ఇప్పుడు ఒక 1 కప్పు షుగర్ని మిక్సీ పట్టాలండి, సాఫ్ట్గా మిక్సీ పట్టేసి అది కూడా మనం ఇందులో కలుపుకోవాలి. బెల్లం యూస్ చేయలేదు, నేను షుగర్ యూస్ చేస్తున్నాను. సో ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో ఇదిగోండి ఒక కప్పు వేసేసుకొని, ఎక్కువ అవసరం లేదండి, స్వీట్ మరీ తీయగా ఉన్నా మంచిగా అనిపించదు స్వీట్. సో ఇలా నేను మెత్తగా మిక్సీ పట్టేసుకొని చూసారుగా ఇలా ఫైన్ మంచిగా పౌడర్ లాగా చేసేసుకొని మనం అందులో మిక్స్ చేసేసుకోవడమే. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా. చాలా బాగా వస్తుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చిందో మళ్ళీ నాకు కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కాసేపు ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఇది పక్కన పెట్టేసుకోవాలండి. సో మనం ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రైకి మనం హీట్ చేసుకోవాలి. పిండి బాగా నానింది. సో ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ మనం పల్చగా ఒత్తుకోకూడదండి, ఎందుకంటే పల్చగా చేసుకుంటే పిండి అనేది మనము స్టఫ్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది. సో మనకి ఇది కొద్దిగా థిక్గానే ఉండాలి. మంచిగా ఇది ఇలా థిక్గా చేసేసుకోవాలి. థిక్గా చేసేసుకొని మనకు కావాల్సినంత ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ స్టఫింగ్ పెట్టేసుకోవాలి. చాలామంది కజ్జికాయలు చేసే ఒకటి మనకి చిన్నది దొరుకుతుంది కదా, సో దాంతో చేసుకుంటూ ఉంటారు. అది లేకుండా కూడా మనం విత్ హ్యాండ్తో కూడా మనం చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో నేను ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ స్టఫింగ్ పెట్టుకుంటాను. మరీ తక్కువేం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, మంచిగానే పెట్టుకోవాలి స్టఫింగ్. ఇప్పుడు చుట్టూ వాటర్తో ఇలా తడుపుతాను అనమాట అంచులు. దీనివల్ల మనకి ఏంటంటే బాగా అతుక్కుంటుంది పిండి, బయటికి రాదు స్టఫింగ్ అనేది. ఇలా జస్ట్ చూసారు కదా, చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా కలిపేసుకుంటే పిండి అనేది ఎక్కువ పలచగా ఉండకూడదు, మెయిన్ కొంచెం గట్టిగానే ఉండాలి. తర్వాత ఇలా స్పూన్తో ఇలా డిజైన్ లాగా కట్ చేసేసుకోవాలి.
సో ఇలా నేను రిమైనింగ్ కూడా అన్నీ ఇలా చేసి పెట్టేసుకుంటున్నాను. మనము సంక్రాంతి పండగ కానీ, దసరా ఇలా ఏ ఫెస్టివల్కైనా మనం చేసుకుంటూ ఉంటాం కదా పిండి వంటలు. సో కజ్జికాయలు అంటే అందరికీ కూడా ఇష్టం, చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి మిగిలినవన్నీ కూడా నేను ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని, అందరూ ఇష్టంగా తింటారు, పిల్లలు కూడా. అంతే, చాలా సింపుల్ అండి. కజ్జికాయలు అంటే చాలా కష్టం అనుకుంటారు, బట్ కాదు. చూసారుగా ఇలా నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను అందులో ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాను. రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. సో నేనైతే ఇలా చూసారుగా రెండు వైపులా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకుంటాను. వావ్, సో సింపుల్, చూసారుగా ఇలా. సో మీరు ట్రై చేయండి తప్పకుండా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.